హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. నాని సరిపోదా శనివారం గురువారం వచ్చేసింది. సో మొత్తానికి ఆ సినిమా ఎలా ఉంది, ఆ సందడి ఎలా ఉంది, బ్లాక్ బస్టర్ టాకా, యావరేజ్ టాకా, అటు ఇటు కాకుండా హిట్ టాకా. సో మొత్తానికి అయితే తేల్చుకునేద్దాం. మొత్తానికి ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్త్ వర్మ, వర్త్ ఫర్ వాచ్. డబ్బులు పెట్టిన దానికి ఖచ్చితంగా న్యాయం జరగకుండా ఉండదు భయ్యా. సో మొత్తానికైతే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంది సినిమా బాగుందా బాగా అని. సో మొత్తానికైతే బాగుంది సినిమా, బట్ కొంచెం నాకు కిలికింది భయ్యా. ఎస్. సో మొత్తానికైతే అక్కడ ఎక్కడ కిలికింది, ఎందుకు కిలికింది, అండ్ అసలు ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి క్లియర్ గా మనం మాడుకుందాం. సో మొత్తానికైతే సినిమా సరిపోదా శనివారం గురించి మాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని క్యారెక్టరైజేషన్ గురించి మాడుకోవాలి. ఎప్పుడో ఒకసారి పడుతుంది భయ్యా నానికి ఇలాంటి సినిమా, ఇలాంటి క్యారెక్టరైజేషన్ అని చెప్పొచ్చు నా ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ చిక్కడం చాలా కష్టం, చిక్కిన అద్భుతంగా తీయడం ఇంకా కష్టం. సో అలాంటి అద్భుతమైన డైరెక్టరే వివేక్ ఆత్రేయ. సో మొత్తానికైతే మంచిగా తీసాడు భయ్య సినిమా అయితే. ఎక్కడ కూడా ఎంగేజింగ్ కాకుండా, ఎక్కడ కూడా డల్ కాకుండా అదే ఎంగేజింగ్ మోడ్ లో అలా తీసుకువెళ్ళి, సో మొత్తానికైతే సినిమాని ఒక అద్భుతంగా తీర్చిదిద్దకపోయినా ఓకేరా వివేక్ ఆత్రేయ సినిమా అనిపించుకుంది అనే విధంగా అయితే తీసాడు అనమాట. సో మొత్తానికైతే ఒక క్యారెక్టరైజేషన్, నాని క్యారెక్టరైజేషన్ ఒక ఎత్తు అయితే ఎస్జే సూర్య క్యారెక్టరైజేషన్ వేరే లెవెల్ అబ్బా. అసలు మొత్తానికైతే ఎస్జే సూర్య కోసమే ఆ పాత్ర డిజైన్ చేసాడేమో అనిపించే విధంగా అయితే తీర్చిదిద్దాడు సినిమాలో అయితే నిజంగా. అండ్ దాని తర్వాత ప్రియాంక మోహన్ క్యారెక్టర్ అండ్ సాయి కుమార్ క్యారెక్టర్ కూడా ఒక రేంజ్ వైబ్ క్రియేట్ అవుతుంది భయ్య సినిమాలో మాత్రం. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఒక హైప్ ఉంటుంది సినిమాలో. అండ్ మెయిన్ గా ఈ సినిమా పాజిటివ్స్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, అసలు సినిమా పాజిటివ్స్ హీరో ఇంట్రడక్షన్, నాని ఇంట్రడక్షన్ మాత్రం నాకు తెలిసి ఒక ముక్కలో చెప్తా ఆ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, ప్రతి హీరో అభిమానం కూడా అరే మా హీరోకి ఇలాంటి ఇంట్రడక్షన్ పడుంటే బాగుండదురా అనిపించకుండా ఉండదు. ఆ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత అయితే నిజంగా నైలిట్ అంతే, మామూలుగా లేదు. ఆ ఇంట్రడక్షన్ మాత్రం సూపర్ గా ఉంది. అండ్ దాని తర్వాత మన ఎస్జే సూర్య గారి ఇంట్రడక్షన్ అండ్ ఆయన పర్ఫార్మెన్స్, ఆయన వచ్చే సీన్స్ అండ్ ఫేస్ టు ఫేస్ హీరో అండ్ విలన్ నిజంగా పడినప్పుడు మాత్రం కేక సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటది. అండ్ మెయిన్ గా ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఉంటదరా నా సామి, ఇంకంతే ఒక లెవెల్లో. అస్సలు ఇంటర్వెల్ కి మనకి మైండ్ మింగిపోద్ది. ఇక ఏ రేంజ్ లో ఉండబోద్దో సినిమా. సెకండ్ హాఫ్ ఒక రేంజ్ హైప్ పెంచేస్తాడు. అండ్ ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అలా వెళ్తుంటే సినిమా ఓకేరా బాగుంది అనిపిస్తే, క్లైమాక్స్ లో మాత్రం దెబ్బేశాడు భయ్య వివేక్ ఆత్రేయ మాత్రం. ఎస్, నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే క్లైమాక్స్ చాలా డల్ అనిపించింది. ఒక హైప్ అంటే ఒక ఎమోషన్ ఎప్పుడైతే క్యారీ చేసుకుంటూ వస్తుందో ఒక ఎమోషన్ అనేది, అక్కడ మెయిన్ గా క్లైమాక్స్ లో ఆ ఎమోషన్ అనేది చాలా డల్ అయిపోయింది అనిపించింది. అండ్ మెయిన్ గా ఫైట్ సీక్వెన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా తక్కువ అనిపించింది ఆ మూమెంట్ లో మాత్రం. మనకి వేరే ఎక్స్పెక్టేషన్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చెప్పాలి, ఒక సినిమా మనం స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు ఒక లెవెల్ ఎమోషన్ ని క్యారీ చేస్తున్నాం రా సినిమా మొత్తం అనిపిస్తుంది. అంటే ఈ లెవెల్ ఎమోషన్ ఎక్కడ బ్రేక్ పడుతుంది, ఎక్కడ బ్రేక్ అయితే పడుతుందో అక్కడ మన ఆ ఎమోషన్ కి మనం కనెక్ట్ అవుతాం, అమ్మయ్య అనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం క్లైమాక్స్ లో అసలు ఆ ఎమోషన్ కి బ్రేక్ పడివ్వకుండా ఏదో క్లైమాక్స్ అయిపోయిందిరా, ఇంత ఇతసలంగా అయిపోయింది అనిపిస్తుంది. అక్కడ మాత్రమే నాకు కొట్టిందనమాట. సో మొత్తానికి సినిమా పరంగా ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా అలా వెళ్ళిపోతుంది. అండ్ లవ్ ట్రాక్ కూడా బాగుంది అనే విధంగా లేకపోయినా ఓకే బాగుంది అనమాట. క్లైమాక్స్ ఒక్కటి బాగా గుద్ది పెట్టింటే వివేక్ ఆత్రేయ ఒక రేంజ్ లో ఇచ్చి పడేసేవాడు ఈ సినిమాని మాత్రం. అసలు ఒక రేంజ్ బ్లాక్ బాస్టర్ అనే టాక్ తప్ప ఇంకో టాక్ వచ్చేది కాదు. సో మొత్తానికి ఏం చేస్తాం, సినిమా అన్నాక అక్కడక్కడ బ్రేక్లు పడుతూ ఉంటాయి. సో మొత్తానికైతే సినిమా వెళ్ళేయండి భయ్య, ఖచ్చితంగా చూసేయండి, వర్త్ ఫర్ వాచ్ అంతే. సో మొత్తానికి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ. బాయ్.